పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం. మై నేమ్ ఈజ్ రాజశేఖర్. సో గత వీడియోస్లో మనము 2019లో నిర్వహించిన ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ నందు మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయడం జరిగింది. వాటిని కాన్సెప్ట్స్ ద్వారాను, అలాగే షార్ట్ కట్స్ ద్వారాను, ఆప్షన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ వేస్లో మనము ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని అనే చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలు, వాటిని సాల్వ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. మరి వీటిని ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కే కాకుండా సో మిగిలిన అంటే రైల్వే కానివ్వండి, ఎస్ఎస్సి, ఇట్లా బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు కూడా సో ఈ మోడల్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి ఈరోజు క్లాస్లో మనం మొదటి ప్రశ్న ఒకసారి పరిశీలిద్దాం. 18 men and 12 women can complete a work in 18 days. A woman takes twice as much time as a man to complete that work. Then the number of days required for 8 men to complete the same work is. 18 మంది పురుషులు మరియు 12 మంది స్త్రీలు ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తారు. సో ఒక పనిని పూర్తి చేయడానికి పురుషుడు తీసుకునే సమయం కంటే రెట్టింపు సమయాన్ని స్త్రీ తీసుకుంటుంది. అయితే మొత్తం పనిని 8 మంది పురుషులు ఎంత కాలంలో పూర్తి చేస్తారు అనేది మనకు ప్రశ్న. సో మనకు ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 18 men 12 women. సో 18 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తారు అనే విషయం మనకి ఇచ్చారు. మరొక కండిషన్ చూడండి. సో వీరి యొక్క టైం ఇవ్వడం జరిగింది. అంటే men = women తీసుకున్నప్పుడు వీరి యొక్క కాలం T1 = T2. సో ఒక పురుషుడు తీసుకునే కాలానికి రెట్టింపు కాలం స్త్రీ తీసుకుంటుంది. మరి దీని నుంచి మనము వారి యొక్క ఎఫిషియన్సీ 2:1 అని చెప్పవచ్చు. ఎందుకంటే సో మనకు తక్కువ కాలంలో పని పూర్తి చేశారంటే అతని సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలంలో పూర్తి చేశారంటే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ పురుషుని సామర్థ్యం స్త్రీ సామర్థ్యానికి రెట్టింపు ఉంటుంది. అంటే M = 2W అని చెప్పవచ్చు. స్త్రీ సామర్థ్యానికి రెట్టింపు. అంటే ఇక్కడ మనకి 18 మంది పురుషులు, 12 మంది స్త్రీలు పనిని 6 మంది పురుషులకి సమానం. అంటే 12 మంది స్త్రీలు చేసే పని 6 మంది పురుషులు చేసే పనికి సమానం. సో అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. 18 + 6 చేస్తే సో 24 men, 24 మంది పురుషులు 18 రోజులలో చేసే పని 8 మంది పురుషులు ఎంత కాలంలో చేస్తారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు 1/3 ఉంది. అంటే by 3 చేస్తే 8 men. అంటే అప్పుడు మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్, మనుషుల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ టైం అనేది మనకు 3 times అవుతుంది. అంటే 18 × 3 చేస్తే 54 days మనకి ఆన్సర్ అవుతుంది. అలా చేయవచ్చు. లేదంటే మనకు 24 మంది 18 రోజులలో చేసే పని 8 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఇవి విలోమానుపాతం, ఇన్వర్స్ ప్రపోర్షన్. 24 members 18 daysలో చేసే వర్క్ 8 members ఎన్ని డేస్లో చేస్తారు? సో 8 ones, సో 3 times. 18 × 3 చేస్తే 54. సో 54 మనకి ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ వన్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము చేయవచ్చు. వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏం చేసామంటే 12 మంది స్త్రీలు చేసే పని 6 మంది పురుషులు చేసే పనికి సమానం అవుతుంది. అప్పుడు మొత్తం పనిని పురుషులు చేసే పనిలోకి మార్చుకున్నాం. అంటే 18 + 6 24 members. అంటే 24 మంది పురుషులు 18 రోజులలో చేస్తే 8 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్ 1/3 ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ డేస్ 3 times అవుతుంది. అంటే 54 days. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాయ్, ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్
can do a work independently in 72, 12 and 48 days respectively. The number of women required to assist 6 boys and a man to complete that work in 2 days. బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక పనిని విడివిడిగా 72 రోజులు, 12 రోజులు మరియు 48 రోజులలో పూర్తి చేస్తారు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి 6 మంది బాలురు మరియు ఒక పురుషుడికి సహాయంగా ఎంతమంది స్త్రీలు వస్తే 2 రోజులలోనే పూర్తి చేస్తారు అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు సో ఒక బాయ్ చూడండి, బాయ్ 1 డే వర్క్. సో బాయ్ అతడు ఆ పనిని 72 రోజులలో పూర్తి చేస్తాడు అని చెప్పాడు, 72 డేస్. సో అలానే మ్యాన్ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడని ఇవ్వడం జరిగింది. సో ఉమెన్ వచ్చేసి మనకు 48 డేస్ ఇచ్చారు. అయితే 6 బాయ్స్ 1 మ్యాన్కు ఎంతమంది ఉమెన్ సహాయం చేస్తే ఆ వర్క్ 2 డేస్లో కంప్లీట్ అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 6 మంది బాలురు ఒక పురుషుడు 2 రోజులలో ఎంత పని చేస్తాడో కనుక్కొని మిగిలిన పని కనుక్కుందాం. సో ఫస్ట్ మనకు 6 బాయ్స్ ప్లస్ 1 మ్యాన్. సో 1 డే వర్క్ కనుక్కుందాం. సో 1 డే వర్క్ ఒక రోజు పని కనుక్కుంటే 6 ఇంటూ ఒక బాయ్ 1 డే వర్క్ వచ్చేసి 1/72 ప్లస్ 1 మ్యాన్ 1 డే వర్క్ వచ్చేసి 1/12 అవుతుంది. 6 ones 12 times. So 1/12 plus 1/12 means 2/12, that is equal to 1/6. సో ఇది 1 డే వర్క్. అదే 2 days వర్క్ అన్నప్పుడు 2 days వర్క్ 2/3 2/6, that is equal to 1/3 అవుతుంది. సో 1 డేకి 1/6 పార్ట్ చేసి 2 days అన్నప్పుడు 2/6 1/3 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఇంకా చూడండి, రిమైనింగ్ వర్క్ ఇక్కడ 3 భాగాల్లో ఒక భాగం కంప్లీట్ అయితే రిమైనింగ్ వర్క్ 2/3 పార్ట్ రిమైనింగ్ వర్క్. ఈ 2/3 ఎంతమంది స్త్రీలు చేశారనేది క్వశ్చన్. సో మనకు ఉమెన్ కెపాసిటీ 48 డేస్ ఇచ్చాడు. సో అంటే ఇప్పుడు మనకు 2/3 పార్ట్ చేయడానికి ఎంతమంది స్త్రీలు చూద్దాం. 3 ones 16 times. సో 32. 3 చేయాలంటే 32 డేస్ సమయం పడుతుంది. అయితే మనకు 2 డేస్లోనే కంప్లీట్ కావాలి కాబట్టి సో ఆ 32ని మనము 2తో డివైడ్ చేస్తే 16 ఉమెన్ 16 మంది అవసరమవుతారు. అంటే వీరికి సపోర్టుగా 16 మంది స్త్రీలు వస్తే మొత్తం పనిని 2 రోజులలో పూర్తి చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా చూడండి ఏం చేశామంటే 6 మంది బాలురు ఒక పురుషుడు 2 రోజులలో ఎంత పని చేస్తారో కనుక్కున్నాం, మిగిలిన పని కనుక్కున్నాం. ఆ మిగిలిన పని ఒక స్త్రీ ఎంత కాలంలో చేస్తుందో కనుక్కున్నాం. అయితే మనకు 2 రోజుల్లోనే పూర్తి కావాలి కాబట్టి 2తో భాగిస్తే ఎంతమంది స్త్రీలు అవసరమో వస్తుంది. ఈ విధంగా మనము చేయవచ్చు. మరి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ వన్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్తే 64 men working 8 hours a day plan to complete a piece of work in 9 days. After 5 days, they were able to complete only 40% of the work. The number of hours they should work per day so as to complete the remaining work in 4 more days. 64 మంది రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తూ ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేశారు. వారు 5 రోజుల తర్వాత పనిలో 40% మాత్రమే పూర్తి చేయడం జరిగింది. అయితే రోజుకు ఎన్ని గంటల చొప్పున పని చేస్తే మిగిలిన పని 4 రోజులలో పూర్తి అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 64 men
64 men 8 hours ఫర్ డే. సో అలా మనకు 9 రోజులలో 9 డేస్లో వర్క్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 9 డేస్ కాకుండా ఒక 5 డేస్ మాత్రమే కంప్లీట్ చేశారు. సో 5 డేస్లో మనకు 40% వర్క్ కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 4 డేస్లో మనకు 60% వర్క్ ఉంటుంది, రిమైనింగ్ వర్క్. సో అయితే ఇక్కడ ఈ 5 డేస్లో మనకు 8 hours ఫర్ డేగా చేశారు. మరి ఇక్కడ ఎక్స్ అవర్స్ ఫర్ డే మనం అనుకుందాం. సో ఆల్రెడీ అందరికి తెలిసిన ఫార్ములానే. సో M1 D1 H1 సో అపాన్ W1 ఈక్వల్ టు M2 D2 H2 అపాన్ W2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 64 ఇంటూ, సో ఇక్కడ మనకు 5 డేస్ తీసుకోవాలి. 5 డేస్ 8 hours ఫర్ డే డివైడెడ్ బై 40% ఈక్వల్ టు 64 members 4 days ఫర్ డే ఎన్ని అవర్స్, ఎక్స్ అవర్స్ అనుకున్నాం, డివైడెడ్ బై రిమైనింగ్ వర్క్ 60%. సో ఇక్కడ బోత్ సైడ్ మనము 64 కాల్ చేద్దాం. 4 ones 2 times. సో ఇక్కడ 22s 23s క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక ఎక్స్ వాల్యూ చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 hours ఫర్ డే మనకు ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 4th one రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. సో ప్రశ్న క్లారిటీగా బాగా అర్థం చేసుకున్న తర్వాత మనము సాల్వ్ చేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 friends A and B working together can complete a piece of work in 16 days. A alone can do the same work in 32 days. A and B work on alternate days. Starting with B, the time in which the work can be completed is. A మరియు Bలు కలిసి ఒక పనిని 16 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 32 రోజులలో పూర్తి చేయగలడు. సో Bతో పని ప్రారంభించి ఏ మరియు Bలు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని ఎంత కాలంలో పూర్తి అవుతుంది? సో ఇది మనకు ప్రశ్న. సో ఏ మరియు Bలు ఒక పనిని మనకు 16 రోజులలో పూర్తి చేస్తారు అని ఇవ్వడం జరిగింది. సో A ప్లస్ B ఇద్దరు కలిసి మనకు 16 డేస్లో కంప్లీట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. అయితే ఏ ఒక్కడే అయితే మనకు 32 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఇక్కడ టోటల్ వర్క్ చూడండి. సో మనకు 16 32 ఎల్సిఎం. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 16 32 ఎల్సిఎం వచ్చేసి 32 అవుతుంది. ఎందుకంటే కాసాగు 16 32 కారణాంకం కాబట్టి. టోటల్ వర్క్ వచ్చేసి మనకు 32 యూనిట్స్ తీసుకుందాం. సో ఇది మనకు టోటల్ వర్క్ 32 యూనిట్స్. సో A ప్లస్ B అన్నప్పుడు సో A ప్లస్ B 16 డేస్లో అంటే 32 యూనిట్స్ 16 డేస్లో చేస్తారు అంటే సో 2 యూనిట్స్ ఫర్ డే కంప్లీట్ చేస్తారు. సో A వచ్చేసి మనకు 32 డేస్లో ఆ పని పూర్తి చేస్తున్నారు అంటే 32 యూనిట్స్ను 32 డేస్లో చేస్తున్నారు అంటే సో 1 యూనిట్ ఫర్ డే అని అర్థం. 1 యూనిట్ ఫర్ డే, ఒక రోజుకు 1 యూనిట్ కంప్లీట్ చేస్తారు. మరి A ప్లస్ Bలు 2 యూనిట్స్ ఒక రోజులో 2 యూనిట్లు కంప్లీట్ చేస్తాడు. A ఒక్కడైతే 1 యూనిట్ కంప్లీట్ చేస్తాడు, మరి B ఒక్కడే అయితే 1 యూనిట్ కంప్లీట్ చేస్తాడు ఫర్ డే. అంటే సో A Bలు ఇద్దరు కూడా ఒక రోజులో ఒక్కొక్కరు 1 యూనిట్ ఈక్వల్గా సమానంగా పూర్తి చేస్తారనమాట. మరి ఈ లెక్క ప్రకారము సో పని Bతో ప్రారంభించి B ప్లస్ నెక్స్ట్ డే A, తర్వాత B, నెక్స్ట్ A. సో ఈ విధంగా మనకు ఎన్ని రోజులు అవుతుందంటే సో A ఒక రోజుకి 1 యూనిట్, B ఒక రోజుకి 1 యూనిట్. సో ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. సో ఇక్కడ మనకు టోటల్ వర్క్ 32 యూనిట్స్ కాబట్టి సో ఇక్కడ మనకు B ఒక రోజుకు 1 యూనిట్, A ఒక రోజుకు 1 యూనిట్ కాబట్టి టోటల్ మనకు 32 డేస్లో
కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే రోజుకు ఒక యూనిట్ చొప్పున 32 యూనిట్స్ 32 డేస్లో కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా చేయవచ్చు. ఆప్షన్ 4 మనకు రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. లేదంటే మనకు ఇంకా షార్ట్ కట్ ఫార్ములా కూడా A+Bలు 16 రోజులలో చేస్తే ఏ ఒక్కడే 32 రోజులలో చేశారంటే బి ఒక్కడే అన్నప్పుడు మనకు XY/X డిఫరెన్స్ Y ఈ ఫార్ములా ద్వారా కూడా బి ఒక్కడే చేసే రోజు మనము ఫైండ్ అవుట్ చేసి సో ఆ విధంగా ఆ మెథడ్ ద్వారా కూడా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Children A and B are playing game. A can draw a picture in 30 minutes and B can erase it in 40 minutes. If A starts drawing and if the drawing sheet is passed on to these two alternately for every 1 minute, then the time required to complete a picture for the first time is. A మరియు B అనే ఇద్దరు పిల్లలు ఒక ఆటను ఆడుతున్నారు. ఏ అనే పిల్లవాడు ఒక చిత్రాన్ని 30 నిమిషాల్లో గీస్తే బి దానిని 40 నిమిషాల్లో ఎరేజ్ చేస్తున్నాడు, అంటే దానిని తొలగిస్తున్నాడు. ఏ చిత్రాన్ని వేయడంతో ప్రారంభిస్తే ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క నిమిషం చొప్పున మార్చుకుంటూ ఉంటే ఆ చిత్రం పూర్తి కావడానికి అంటే మొదటిసారి పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనకు ప్రశ్న. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మనం ఏం చేయాలంటే సో ఏ వచ్చేసి పిక్చర్ డ్రా చేయడానికి 30 మినిట్స్ టైం తీసుకున్నాడు, డ్రా చేయడానికి 30 మినిట్స్ తీసుకుంటున్నాడు. సో బి వచ్చేసి దాన్ని ఎరేజ్ చేయడానికి 40 మినిట్స్ సమయం తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండిటి ఎల్సిఎం కసాగు కనుక్కుంటే మనకు 120 వస్తుంది. సో అంటే ఆ పిక్చర్ మనము 120 ఈక్వల్ పార్ట్స్ అనుకుందాం. 120 ఈక్వల్ పార్ట్స్. సో పిక్చర్ వచ్చేసి 120 ఈక్వల్ పార్ట్స్ అనుకుందాం. సో మరి ఇప్పుడు ఏ విషయాన్ని తీసుకుంటే సో ఏ 30 మినిట్స్లో కంప్లీట్ చేశాడు కాబట్టి మనకు 120/30 చేస్తే సో 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ పర్ మినిట్ అంటే ఒక నిమిషంలో 4 భాగాలు గీయగలుగుతాడు అనుకుందాం. అంటే మొత్తం పటము 120 సమభాగాలుగా చేసినప్పుడు సో బి తీసుకున్నప్పుడు 120/40 చేస్తే సో మనకు 3 పార్ట్స్ ఎరేజ్ చేయగలుగుతాడు. సో 3 పార్ట్స్ పర్ మినిట్. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి డ్రా చేయగలుగుతాడు, సో బి వచ్చేసి ఎరేజ్ చేయగలుగుతాడు. సో ఇది గుర్తుంచుకోవాలి. సో ఈ లెక్కన మనకు చూడండి సో ఏ 1 మినిట్లో 4 పార్ట్స్ డ్రా చేయగలిగితే బి 1 మినిట్లో 3 పార్ట్స్ ఎరేజ్ చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు కాబట్టి 1 + 1 2 మినిట్స్. 2 మినిట్స్లో మనకు 1 పార్ట్ డ్రా చేయగలుగుతారు. సో ఇది మనకు మెయిన్ కీ పాయింట్. సో 1 పార్ట్ డ్రా చేయగలుగుతారు. 2 మినిట్స్లో 1 పార్ట్ డ్రా చేయగలుగుతారు. రైట్. ఇక్కడ ఏ వచ్చేసి మనకు 4 పార్ట్స్ 1 మినిట్లో డ్రా చేయగలుగుతాడు కాబట్టి సో ఏ డ్రా చేసిన తర్వాత ఇక తర్వాత బి ఎరేజ్ చేసే అవకాశం ఉంది. అంటే చివరిలో మనకు 120 ఈక్వల్ పార్ట్స్లో సో మనకు -4 పార్ట్స్ లెస్ చేస్తే సో 116 పార్ట్స్ వస్తుంది. 116 పార్ట్స్. ఎందుకంటే ఇక్కడ 116 పార్ట్స్ తర్వాత లాస్ట్ 4 పార్ట్స్ తీసుకుంటే అక్కడ ఏ డ్రా చేయగలుగుతాడు, తర్వాత బి రాడు ఇంకా, ఎందుకంటే అక్కడికి ఎండ్ అయిపోతుంది పిక్చర్. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. అంటే చివరి 4 పార్ట్స్ ఏ కొరకు ఉంచాలి, తర్వాత ఏతో ఎండ్ అవుతుంది. ఏ డ్రా చేసిన తర్వాత పిక్చర్ పూర్తయిన తర్వాత బి ఉండడు. ఇది మెయిన్ విషయం. మరి ఇక్కడ 116 పార్ట్స్ మనకు ఆల్రెడీగా ఒక పార్ట్ డ్రా చేయడానికి 2 మినిట్స్ అని చెప్పాం. సో 116 పార్ట్స్ అంటే ఇంటూ 2 మినిట్స్ చేస్తే మనకు 232 మినిట్స్. 232 మినిట్స్కి 116 పార్ట్స్ కంప్లీట్ అవుతాయి. లాస్ట్ మినిట్లో మనకు 1 పార్ట్ అంటే 116 పార్ట్స్
116 పార్ట్స్ 232 మినిట్స్ అవుతుంది. లాస్ట్ 4 పార్ట్స్ మనకు 1 మినిట్ అవుతుంది. సో టోటల్ 233 మినిట్స్ మనకు ఆ పిక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది మీకు డీటెయిల్గా అర్థం కావాలనేసి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో మనకు ప్రశ్నలో 30, 40 ఎల్సిఎం 120 కాబట్టి ఆ పిక్చర్ని 120 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. అప్పుడు ఏ వచ్చేసి మనకు 1 మినిట్లో 4 ఈక్వల్ పార్ట్స్ డ్రా చేస్తే బి వచ్చేసి 1 మినిట్లో 3 పార్ట్స్ ఎరేజ్ చేస్తాడు. ఆ లెక్కన ఒకరి తర్వాత ఒకరు కాబట్టి 1 మినిట్ ప్లస్ 1 మినిట్ 2 మినిట్స్ ఒక పార్ట్ మాత్రమే డ్రా చేయగలిగింటారు. మనకి వర్క్ ఏమి 120 ఈక్వల్ పార్ట్స్లో లాస్ట్కి ఏతో ఎండ్ కావాలి 4 పార్ట్స్. ఎందుకంటే ఏ డ్రా చేసిన తర్వాత బి రాడు కాబట్టి ఆ 4 పార్ట్స్ లెస్ చేస్తే 116 పార్ట్స్ మనకు మిగులుతుంది. ఈ 116 పార్ట్స్ 1 మినిట్కి 2 మినిట్స్కి 1 పార్ట్ కాబట్టి సో టోటల్ 232 మినిట్స్ అవుతుంది. ఇక 232 మినిట్స్ అయిన తర్వాత లాస్ట్కి ఏతో ముగించాలి, అక్కడికి పిక్చర్ ఎండ్ అవుతుంది. కాబట్టి 1 మినిట్లో 4 పార్ట్స్ 120 పార్ట్స్ 233 మినిట్స్ అవుతుంది. మనకు 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేసుకోవడం వల్ల, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం వల్ల కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నారనే విషయం తెలుస్తుంది. ప్రశ్న యొక్క వెయిటేజ్ అంటే ప్రశ్న యొక్క డెప్త్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే స్టాండర్డ్ తెలుస్తుంది, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఏ చాప్టర్ మీద ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఈ విధంగా చాలా అంశాల మీద అవగాహన వస్తుంది. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేదా ఆల్రెడీగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, సో పాత ప్రశ్న పత్రాల నుండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ప్రీవియస్ పేపర్స్ నుండి ఈ ప్రశ్నలన్నీ సాల్వ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనకు తెలుస్తాయన్నమాట. మరి నెక్స్ట్ క్లాస్లో ఇదే పేపర్ 2019లో నిర్వహించిన మెయిన్స్ పేపర్లోని మరొక చాప్టర్ నుంచి అడిగిన ప్రశ్నలు మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.